హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ సంబంధించిన కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే మనకి నెంబర్ సిస్టమ్‌లో ఓన్లీ అంటే కొన్ని టైప్ ఆఫ్ మోడల్స్ సంబంధించినవి కాకుండా కొన్ని డిఫరెంట్ క్వెషన్స్ వస్తుంటాయి మనకి ఎగ్జామ్‌లలో. ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని చూద్దాం. ఇవి మెయిన్‌లీ ఏందంటే థియరిటికల్ బేస్డ్ అంటే కొన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ తీసుకున్నామనుకోండి. ఎస్ఐ ఎగ్జామ్స్‌లలో మాక్సిమం ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ చూస్తాం మనం. ఎస్ఐతో పాటు ఎన్‌టీపీసీ, సీబీటీ 2 అట్లా ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్‌లలో చూస్తుంటాం. సో, వాటికి సంబంధించి నంబర్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా వస్తాయనేది చూద్దాం. వాటిని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే అందరికి తెలుసు కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేయడం. ఇంకా తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్. ఇఫ్ అన్ అమౌంట్ ఆఫ్ 1,98,011 is distributed equally among 47 persons, how much amount would each person get అంటుండు. ఓకే. ఓకే. సో, చూడండి 1,98,011 రూపాయలని 47 మందిని 47 మందికి ఈక్వల్‌గా షేర్ చేయాలంటుండు. అయితే ఒక్కొక్కళ్ళకి ఎంత మనీ వస్తది అంటుండు. సో, చూడండి. సో, ఇది మనకి ఎలా చేయాలో అందరికి తెలుసు. ఓకే. బై 47 ఓకే. సో, 47 మెంబర్స్‌కి ఈక్వల్‌గా షేర్ చేయాలంటే బై 47 చేస్తే అయిపోతది. ఓకే. సో, ఇప్పుడు చూడండి. మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది కదా! ఓకే. 7ని దేనితోని మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 1 వస్తది. ఓకే. సో, 47 ఇంటూ 7 ముల్ల 21. 21 అంటే చూడండి ఇంటూ 3 అంటే మనకి ఏదైతే నంబర్‌తోని మల్టిప్లై చేస్తున్నామో దాని లాస్ట్ యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఓకే. సో, అట్లా 3 ఉన్నది మనకి ఆన్సర్ అయిపోద్ది. ఓకే. సో, యూనిట్ డిజిట్ 3 ఉండాలి. యూనిట్ డిజిట్ 3 ఉన్న ఆప్షన్స్ ఎన్నున్నాయి ఇక్కడ? ఆప్షన్ సి, ఆప్షన్ ఏ ఉన్నాయి. అంటే బి గాని, డి గాని మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకే. సో, ఏ గాని, సి గాని అయితది. ఈ రెండిట్లలో ఒకటి చెక్ చేయండి. ఒకటి చెక్ చేస్తే ఆటోమేటిక్‌గా రెండోది మనకు తెలుస్తదన్నట్టు. ఓకే. సో, ఒకటి చెక్ చేస్తే మనకి లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేస్తాయి మనకి. దాన్ని బట్టి మాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. మీరు చూడండి. సో, 47 ఇంటూ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా నేను. 4123 47 ఇంటూ 4123 చేస్తే 198,011 రావాలి నాకు. ఓకే. సో, వస్తే అది నా ఆన్సర్. లేకపోతే ఆటోమేటిక్‌గా ఆప్షన్ సి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. సో, ఇది కూడా ఇంకా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో, 47 ఇంటూ 4123నా? ఓకే. ఇట్లా వచ్చినప్పుడు డైరెక్ట్ 47 తోని చేసినాం అనుకోండి మనకి ఐడియా వస్తదన్నట్టు. అంటే 47 త్రీజా డైరెక్ట్ 47 తోనే చేయండి. 3 ఏళ్ళు 21, 3 నాలుగు 12 ఓకే. సో, 12, 2, 14 లేదా దీన్ని 47 ఇంటూ 3 అంటే 3 నాలుగు 12 అంటే 3 40ల ఎంత? 120. 3 ఏళ్ళు 21. 120 ప్లస్ 21 ఎంత? 141 అట్లా అన్నట్టు. ఓకే. సో, పైకి 14 కిందికి 1. నెక్స్ట్ 47 టూసా ఓకే. 47 టూసా అంటే 47కి ఎగ్జాక్ట్‌గా డబుల్ అన్నట్టు. ఓకే. సో, 47కి డబుల్, 40కి డబుల్ 80, 7కి డబుల్ 14 ఎంత? 94 అంతే కదా! ఓకే. సో, 80 ప్లస్ 14 ఎంత? 94. 94 ప్లస్ 14. 94 ప్లస్ 10 ఎంత? 104. 104 ప్లస్ 4 ఎంత? 108. ఓకే. సో, పైకి 10 కిందికి 8. అంటే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 81 వస్తున్నాయి. అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ 11 రావాలి. 11 రావాలి కాబట్టి సో, ఏ అనేది మన ఆన్సర్ కాదు. డైరెక్ట్‌గా సిని మనం ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఇట్లా ఎమ్మటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని ఆన్సర్ చేయాలన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. A company canteen requires 798 bananas per week. Totally, how many bananas will it require for the months of January, February, and March 2008 if the number of employees did not change during this period? అంటుండు. ఓకే. ఒక కంపెనీకి అంట వారానికి 798 బనానాలు అవసరమైతాయంట. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అది కూడా 2008 సంవత్సరంలో అయితే సో, మొత్తం ఎన్ని బనానాలు అవసరం అయితాయి అంటుండు. ఇందులో ఏందంటే ఏ మంత్‌లో గాని ఎంప్లాయీస్ చేంజ్ అవ్వడం జరగదు అంటుండు. ఓకే. సో, వారానికైతే 798 మొత్తం ఎన్ని వారాలు అయిద్దో తెలుసుకుంటే మనకి క్వెషన్ చాలా ఈజీగా ఉంటది. సింపుల్‌గా అయిపోద్ది. ఓకే. సో, జనవరిలో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి మనకి? 31. సో, జనవరి మనకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. సో, నెక్స్ట్ ఉన్న ఫిబ్రవరి ఉంది చూడండి. సో, ఫిబ్రవరి ఇక్కడ 2008 అని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసింది కాబట్టి అది లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయరా? మనం చూసుకోవాలి. ఓకే. సో, 2008 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ అని ఎట్లా తెలుస్తది? లాస్ట్ 2 డిజిట్స్‌ని మనం 4 తోని డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయిందనుకోండి అది లీప్ ఇయర్. డివైడ్ కాకపోతే నాన్ లీప్ ఇయర్. ఇది మనందరికీ తెలిసిందే. సో, 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ మార్చ్‌లో 31 డేస్. ఓకే. సో, యాడ్ చేద్దాం. 30 + 20 50, 9 + 1 10, 50 + 10 60, 60 + 31 91 ఓకే. సో, 91 డేస్ వచ్చింది మనకి ఇక్కడ వీక్స్ కావాలి. ఓకే. సో, వీక్స్ కావాలంటే 91 డివైడెడ్ బై 7 ఓకే. సో, 7 13లో 91 అంటే 13 వీక్స్ ఉన్నాయి అన్నట్టు టోటల్‌గా. ఓకే. సో, 13 వీక్స్ ఉంటే
సో 13 వారాలు వారానికి 798 బనానాలు అవసరం. ఓకే. సో 13 ఇంటూ 798. ఓకే. సో ఇప్పుడు మనకి యూనిట్ డిజిట్ తెలుసు కదా, 3 ఎంబుల 24. ఓకే. సో ఈ 3ని 8తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 24 అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. ఓకే. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ ఏంది? ఓన్లీ వన్ ఆప్షన్. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. ఓకే. సో ఇదే కాకుండా డిజిటల్ సమ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే. సో అది మనం ఇంకా షార్ట్కి వెళ్ళినప్పుడు చూద్దాం. సో ప్రజెంట్ అయితే యూనిట్ డిజిట్ వరకు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ 2 rings and 4 bangles is 46,854. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 5 rings and 10 bangles అంటుంది. ఓకే. సో 2 ringsకి 4 banglesకి ఏమో సమ్ కాస్ట్ ఇచ్చిండు. అది ఇచ్చి 5 ringsకి 10 banglesకి కనుక్కోవాలి. ఓకే. సో ఇది కనుక్కోవచ్చో కనుక్కోరాదా కొంచెం ఆలోచించండి. మ్యాక్సిమం అయితే మనకి 2 ఈక్వేషన్స్ ఇవ్వాలి. 2 ఈక్వేషన్స్ ఇస్తే మనం చాలా ఈజీగా కనుక్కుంటాం. కానీ ఇక్కడ సింగిల్ ఈక్వేషన్ ఇచ్చిండు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అనే ఆన్సర్ అని చాలామంది అనుకుంటారు. కాకపోతే కొంచెం లాజికల్గా ఆలోచించి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు చూడండి. సో 2 rings ప్లస్ 4 బ్యాంగిల్స్ ఇచ్చిండు. 2 rings ప్లస్ 4 బ్యాంగిల్స్ ఎంత ఇచ్చిండు? 46,854 ఇచ్చింది కదా. ఓకే. మనల్ని ఏం కనుక్కోమంటుండు? 5 rings 10 బ్యాంగిల్స్ అంటుండు కదా. సో 5 ringsకి 10 బ్యాంగిల్స్ కాస్ట్ కనుక్కోవాలి మనం. ఓకే. సో 5 rings 10 బ్యాంగిల్స్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, సో ఇందులోంచి నేను 2.5 కామన్ తీస్తున్నా చూడండి. ఓకే. సో 2.5 కామన్ తీస్తే, సో 2.5 కావాలంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి కదా. సో 2 rings వస్తుంది. సో ఇక్కడ 10 కావాలంటే ఇంటూ 4తో మల్టిప్లై చేయాలి. సో 4 బ్యాంగిల్స్. అంతేనా? దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే. మనకి 2 ringsకి 4 బ్యాంగిల్స్కి కాస్ట్ చూడండి ఇక్కడ. ఓకే. సో 2.5 ఇంటూ 2 ringsకి 4 బ్యాంగిల్స్ కాస్ట్ ఎంత వచ్చింది? 46,854. ఓకే. సో ఎగ్జాక్ట్గా డబుల్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో యూనిట్ డిజిట్ అయితే ఎంత ఉంటుంది? యూనిట్ డిజిట్ చూసుకుంటే 2.4కి 4 టైమ్స్. ఓకే. సో యూనిట్ డిజిట్ కంటే చూడండి 2.5 టైమ్స్ చేయాలి మనం. 46,854. జస్ట్ జనరల్గా చెప్తా చూడండి. సో దీన్ని డబల్ చేసి ఇంకొక హాఫ్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా. 2.5 అంటే అంతే కదా. సో డబల్ చేసి ఇందులో సగాన్ని మనం యాడ్ చేయాలి. ఓకే. సో 46,854ని డబుల్ చేయండి. ఓకే. సో 46,000 డబుల్ చేద్దాం ఫస్ట్. 46,000 డబుల్ చేస్తే ఎంత? 92,000 అంతేనా. సో 92,000. 854ని డబుల్ చేయండి. ఓకే. సో 92,000 854. 850ని డబుల్ చేద్దాం. సో 92,000ని పక్కన పెట్టుకోండి. 850 డబుల్ చేస్తే 800 డబుల్ చేస్తే 1600, 500 డబుల్ చేస్తే 1000, 1700. ఓకే. సో 1700 8 అంతే కదా. ఓకే. సో 1708. ఓకే. సో ఇది కాకుండా దీన్ని హాఫ్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి. దీన్ని హాఫ్ చేస్తే ఎంత? 2, 3, 4. ఓకే. సో 2, 7 అంతే కదా హాఫ్ చేస్తే. అంతేనా కదా. ఇది 2, ఈ 14కి 7. 2, 3, 4, 2, 7. ఓకే. సో యాడ్ చేస్తే 8, 7, 15. సో యూనిట్ డిజిట్ 5 ఉండాలి. సో అన్నిట్లలో 5 ఉంది. 2, 1, 3 లాస్ట్ 3 డిజిట్స్ 3, 5 ఉండాలి. ఓకే. సో 3, 5 అనేది ఏంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే. లేదా మీరు డైరెక్ట్ ఇంటూ చేస్తుంటే 2.5 ఇంటూ 46,854 అలా అయినా చేయండి మీ ఇష్టం. ఓకే. ఇదేంటంటే మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 228 విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటున్నాను. ఓకే. సో 4 వరుస సరి సంఖ్యలే మొత్తం 228 అయితే అందులో స్మాల్ నెంబర్ అడుగుతుండు. ఓకే. సో 4 వరుస సరి సంఖ్యలు అంటే జనరల్గా మనం చేసే మెథడ్ ఏంటిది? ఒకటి ఎక్స్ అనుకుంటాం. సో సరి సంఖ్య అయినా బేస్ సంఖ్య అయినా వాటి మధ్య తేడా 2 ఉంటుంది. x+2, x+4, x+6 ఇవేంటి అంటే 4 వరుస సరి సంఖ్యలు. ఓకే. సో వీటి మొత్తం ఇచ్చింది కాబట్టి వీటి మొత్తం యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే ఎంత? 4x ఉన్నాయి కాబట్టి 4x ప్లస్ 2 + 4 6, 6 + 6 12. 4x + 12 అనేది ఎంత వచ్చింది మనకి? 228 వచ్చింది. 4x + 12 అనేది 228 అయితే 4x ఏమొస్తుంది? ఈ 12 అటు పోతే మైనస్ అవుతుంది. ఓకే. సో 202లోంచి 1 పోతే 1, 8లోంచి 2 పోతే 16. ఓకే. సో 216 వస్తుంది. 4, 5, 20, 4, 4, 16. ఎక్స్ అనేది ఏమొచ్చింది? 54. ఇందులో స్మాలెస్ట్ ఎక్సే కదా. ఓకే. సో స్మాలెస్ట్ ఎక్సే కాబట్టి దాని వాల్యూ ఎంత వచ్చింది? 54. 54 అనేది మన ఆన్సర్. ఓకే. సో ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే, సో వరుస సంఖ్యలు అంటుండు కదా. ఓకే. ఎక్స్, x+2, x+4, x+6 అనేవి వరుస సరి సంఖ్యలు అంటుండు. సో ఈ 228ని మొత్తం 4 అన్నాడు కాబట్టి 4తో డివైడ్ చేద్దాం. ఓకే. సో 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 4, 5, 20. ఓకే. సో నెక్స్ట్ 4, 7, 28. ఓకే. సో ఇదేంటంటే మిడిల్ నెంబర్. ఓకే. సో మిడిల్ నెంబర్ కానీ ఇదేంటిది? బేసి సంఖ్య కదా. సో
ఈ 57 అనేది బేసి సంఖ్య కాబట్టి ఇది మనకి క్వెషన్‌లో ఉండే ఛాన్స్ లేదు. కాకపోతే ఇది మిడిల్ నెంబర్. ఓకే. సో, దీనికి ముందు ఉండేదేంటిది 56. దీని తర్వాత ఉండేదేంటిది 58. ఓకే. సో, 56, 58 అనేది మిడిల్ నెంబర్స్ అన్నట్టు. ఓకే. సో, ఇట్లా రాసుకోవాలి. ఈ 56 కంటే ముందు ఉండేదేంది సరిసంఖ్యలు కదా! 56 కంటే ముందున్న సరిసంఖ్య 54. 58 తర్వాత ఉన్నది ఏంటిది 60. సో, ఈ 54, 56, 58, 60 అనేది ఏమైతది ఇట్లా వరుస సరిసంఖ్యలు అయితది. ఇలా అయినా చేయొచ్చు. మీ ఇష్టం. మీకు ఏది వీలుగా ఉంటే అలా చేయండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. The difference between a two-digit number and the number obtained after interchanging the two digits of the two-digit number is 27. The sum of the two digits of the two-digit number is 15. What is the two-digit number అంటున్నాను. ఓకే. సో, ఒక 2 డిజిట్ నెంబర్ ఉందంట. ఆ 2 డిజిట్ నెంబర్‌కి దాని నెంబర్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చే నెంబర్‌కి మధ్య తేడా 27 అంట. అయితే ఆ 2 డిజిట్ నెంబర్స్‌లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏమో 15 అంట. అయితే ఆ 2 డిజిట్ నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఓకే. సో, దీన్ని త్రూ ఆప్షన్ చేయొచ్చు. ప్రాసెస్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాసెస్ చెప్తా. తర్వాత త్రూ ఆప్షన్ చెప్తా. ఓకే. సో, ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజ్. ఓకే. సో, ఫస్ట్ ఒక 2 డిజిట్ నెంబర్ తీసుకుందాం. ఓకే. సో, ఎక్స్, వై అనేది ఒక 2 డిజిట్ నెంబర్. దీన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమైతది? వై, ఎక్స్ అయితది. అంతేనా? సో, చూడండి. ఇది ఒకట్ల స్థానంలో ఉంది. ఇది పదుల స్థానంలో ఉంది. ఓకే. సో, ఇది యూనిట్స్ ప్లేస్‌లో ఉంది. ఇది టెన్స్ ప్లేస్ ఇంగ్లీష్‌లో అయితే. ఓకే. సో, చూడండి. సో, టెన్స్ ప్లేస్‌లో ఉందనుకోండి ఏ నెంబర్ అయినా అది 10 ఇంటూ సంథింగ్ అన్నట్టే కదా! సో, 10x ప్లస్ వై. ఓకే. సో, ఇదేమైతది 10 ఇంటూ వై ప్లస్ ఎక్స్ అయితది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 తీసుకోండి. ఓకే. సో, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో, 15 తీసుకున్నాం అనుకోండి. ఇది యూనిట్స్ ప్లేస్‌లో ఉంది. ఇది టెన్స్ ప్లేస్‌లో ఉంది. ఓకే. సో, 1ని మనం ఈ 1 స్థానాన్ని 1 ఇంటూ 10 అని ప్లస్ దీన్ని 5 అని రాస్తాం. అప్పుడే దీన్ని 15 అని చెప్పగలుగుతాం. ఎందుకంటే 1 అనేది టెన్స్ ప్లేస్‌లో ఉంది. 5 అనేది యూనిట్స్ ప్లేస్‌లో ఉంది కాబట్టి. ఓకే. సో, ఇది కూడా అంతే అన్నట్టు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏమని ఇచ్చింది మనకి 27 అని ఇచ్చింది. ఓకే. సో, 10x ప్లస్ వై మైనస్ 10y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే. సో, అయితే మ్యాక్సిమం దీన్ని త్రూ ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ ఇంతకు ముందుకి ఏందంటే మనం షార్ట్ కట్స్ నేర్చుకొని షార్ట్ కట్స్ వల్ల మనం చాలా ఎగ్జామ్స్ రాసినాం అయిపోయింది. కానీ ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్‌లలో ఏందంటే మనకు అన్నీ రావాలి ఖచ్చితంగా. మీకు షార్ట్ కట్స్ తెలియాలి, బేసిక్స్ తెలవాలి. 2 తెలిస్తేనే మాక్సిమం క్వెషన్స్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడుండే జరిగే ఎగ్జామ్స్‌లలో కాబట్టి. ఓకే. సో, చూడండి 10x దీన్ని రాస్తే 10x ప్లస్ వై మైనస్ 10y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27. ఓకే. సో, 10x లోంచి x పోతే 9x, 10y లోంచి y పోతే 9y. 9x మైనస్ 9y ఈజ్ ఈక్వల్ టు 27. 9 కామన్ తీస్తే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 27. 9 3 ఆర్ 27. x మైనస్ y వచ్చింది. మనకు ఆల్రెడీ చూడండి ఇక్కడ ద సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ ఆఫ్ ద 2 డిజిట్ నెంబర్ ఈజ్ 15. ఓకే. సో, సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ అంటే x వైయే కదా! ఓకే. సో, అంటే దాని అర్థం ఏంటిది? x ప్లస్ y ఇచ్చినట్టు మనకి. ఓకే. x ప్లస్ వై అనేదేమో 15 ఇచ్చిండు. ఇక్కడ మనకి x మైనస్ వై ఏమో 3 వచ్చింది. ఓకే. సో, x మైనస్ వై ఏమో 3, x ప్లస్ వై ఏమో 15 అంటే ఆ నెంబర్ ఏంటిదో మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే. సో, యాడ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. x ఈజ్ ఈక్వల్ టు 9 అయినప్పుడు ఆటోమేటిక్‌గా y వాల్యూ ఎంత? 6. అంతే కదా! x అనేది 9 అయితే 9 ప్లస్ 6 కదా 15. ఓకే. సో, ఆటోమేటిక్‌గా y వాల్యూ అనేది 6. ఓకే. అంటే మన నెంబర్ x ప్లేస్‌లో 9, y ప్లేస్‌లో 6 రాస్తే 96 గానీ 69 గానీ మన ఆన్సర్ అయ్యిద్ది. ఓకే. సో, ఇందులో 2 ఉన్నాయి కదా! 96 ఉంది, 69 ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఓకే. సో, ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయాలంటుండు కదా! ఓకే. సో, 96 లోంచి 69 తీసేయొచ్చు కానీ 69 లోంచి 96 తీసేస్తే మనకి నెగెటివ్‌లో వస్తది కాబట్టి సో, పాజిటివ్ 96 అనేది మనం ఆన్సర్‌గా తీసుకుంటాం. ఓకే. సో, 96 అనేది మన ఆన్సర్. ఓకే. సో, దీన్నే త్రూ ఆప్షన్ చేయాలంటే అలా చేస్తాం చూడండి. ఓకే. సో, ఇప్పుడు త్రూ ఆప్షన్ అంటే దీన్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే దాన్ని రఫ్ చేస్తే ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ అబ్టైన్డ్ ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద 2 డిజిట్స్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 27 అంటున్నాం. ఓకే. సో, ద సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ ఆఫ్ ది 2 డిజిట్ నెంబర్ ఈజ్ 15. ఓకే. ఏదైతే ఈజీగా ఉందో ఇప్పుడు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్‌లలో ఏది ఈజీగా ఉందో దాన్ని ఫస్ట్ చెక్ చేయాలి మనం. ఓకే. ద సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ ఆఫ్ ది 2 డిజిట్ నెంబర్ ఈజ్ 15 అంటుండు. ఓకే. సో, ఫస్ట్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూద్దాం. 8 + 7 15 దీనికి ఉంది. 9 + 6 15 దీనికి ఉంది. 6 + 9 15 దీనికి ఉంది. ఓకే. సో, అన్నిటికి పాసిబుల్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ కండిషన్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డిజిట్ నెంబర్ అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 2 డిజిట్ నెంబర్ ఏమో 87. దాని తర్వాత డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చేది ఏంటిది 78. ఓకే. సో, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటుండు 27 అంటుండు. ఓకే.
సో 27 ఉంటదా అంటే ఉండదు. 15 ఉంటది. ఓకే. సారీ 9 ఉంటది. సో 9 ఉంటది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ 96 కదా! సో 96 ఇంటర్‌చేంజ్ చేస్తే 69 వీటి మధ్య డిఫరెన్స్ ఎంతొచ్చింది? 27 వచ్చింది. ఓకే. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది గానీ ఇంకొక ఆప్షన్ ఉంది కదా! ఎప్పుడైనా సరే మనం ఆప్షన్స్ చెక్ చేస్తున్నాం అంటే 4 ఆప్షన్స్ చెక్ చేసిన తర్వాతనే మాక్సిమం ఆన్సర్ పిక్ చేయాలన్నట్టు. ఓకే. సో ఇంకొకటి ఉంది కదా! 69. 69 మైనస్ 96 అంటే ఇక్కడ మైనస్ 27 వస్తుంది. ఓకే. సో మనకు కావాల్సింది ఏంది 27 కాబట్టి సో ఆబ్వియస్‌లీ మనం సెకండ్ ఆప్షన్‌ని పిక్ చేసుకోవచ్చు. ఓకే. సో థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఈ విధంగా ఆప్షన్ ద్వారా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 5 bells begin to toll together at an intervals of 9 seconds, 6 seconds, 4 seconds, 10 seconds and 8 seconds respectively. How many times will they toll together in the span of 1 hour excluding the toll at the start? Okay. సో స్టార్టింగ్‌లో ఉన్నదాన్ని వదిలేసి అని అంటుండు. ఓకే. సో 5 బెల్స్ అంట. ఒకటి 9 సెకండ్స్‌కి, ఇంకొకటి 6 సెకండ్స్‌కి, ఇంకొకటి 4 సెకండ్స్‌కి, ఇంకోటి 10 సెకండ్స్‌కి, ఇంకోటి 8 సెకండ్స్‌కి మోగుతాయంట. ఓకే. సో అవన్నీ కలిసి ఎప్పుడు మోగుతాయంటే వాటి ఎల్‌సీఎం అప్పుడు అంతే కదా! వాటన్నిటిని కలిపి అంటే సో 9కి, 6కి ఎల్‌సీఎం ఎంతుంటది? ఆ టైంలో ఇవి. అట్లా అన్నీ కలిపి ఒకేసారి మోగాలంటే వాటి ఎల్‌సీఎం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఎగ్జాక్ట్‌గా మోగుతాయి. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్‌లీ ఎగ్జాంపుల్ అనేది దీనికి ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను ఒక క్లాస్‌లో. ఓకే. అయితే ఒక గంటలో ఎన్ని సార్లు కలిసి మోగుతాయి అంటుండు. ఓకే. సో టుగెదర్ ఒక గంటలో. ఓకే. సో చూద్దాం. అవన్నీ కలిసి ఎప్పుడు మోగుతాయంటే వాటి ఎల్‌సీఎం అప్పుడు. ఓకే. సో ఎప్పుడైనా సరే ఎల్‌సీఎం కనుక్కోవాలన్నప్పుడు సింపుల్‌గా సో ఫస్టు 9 ఉంది కదా! 9 తీసుకుందాం. ఓకే. సో 9 అట్లా తీసుకొని నెక్స్ట్ 6 సెకండ్స్. 6 సెకండ్స్‌లలో 6ని 3 ఇంటూ 2 రాస్తామా? 9లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి సో 2 లేదు కాబట్టి ఇంటూ 2 రాసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 4 సెకండ్స్ అంటుండు కదా! ఓకే. సో ఈ 4 సెకండ్స్ 2 ఇంటూ 2 కదా! 4 అనేది. ఆల్రెడీ ఒక 2 ఉంది కాబట్టి ఇంకొక 2 రాసుకోవాలండి. ఓకే. సో నెక్స్ట్ 10 సెకండ్స్. 10 సెకండ్స్ అనేది 2 ఇంటూ 5 కదా! ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 5 రాసుకోవాలి. ఓకే. సో 8 సెకండ్స్. ఇక్కడ 8 సెకండ్స్ అంటుండుగా. ఇక్కడ ఆల్రెడీ 2 ఇంటూ 2 4 ఉంది. 8 అంటే ఇంకొక 2 రావాలి. ఓకే. సో ఇంకొక 2 వస్తే 8 అయిపోద్ది. ఇదే ఎల్‌సీఎం అయిద్దన్నట్టు. ఓకే. సో ఏం లేదు. ఓన్లీ ప్రైమ్ నంబర్స్ యొక్క పవర్స్‌గా రాసుకున్నాం. 9 అనేది ఏంటిది? 3 స్క్వేర్ కదా! అట్లా అన్నట్టు. ప్రైమ్ నంబర్స్ పవర్స్‌గా రాసుకున్నాం. దీన్నే. దానికి కొంచెం అడ్వాన్స్‌డ్ అన్నట్టు ఇది. ఓకే. సో 9 రెండ్ల 18, 18 రెండ్ల 36, 36 ఐదుల 180, 180 రెండ్ల 360. ఓకే. సో 360 సెకండ్స్ అనేది ఎల్‌సీఎం. అంటే ప్రతి 360 సెకండ్లకి అవి అన్నీ కలిసి అంటే టుగెదర్ అన్నీ కలిసి ఒకసారి మోగుతాయి అన్నట్టు. అయితే మనకెప్పుడు అడుగుతుండు? 1 అవర్‌లో అడుగుతుండు. ఓకే. సో 1 అవర్ అంటే 60 మినిట్సా? ఓకే. సో ఇక్కడ మనకి సెకండ్స్‌లలో ఉంది కదా! సెకండ్స్‌లోకి మార్చాలంటే ఇంటూ 60 తీసుకుంటున్నాం. ఓకే. సో డివైడెడ్ బై 360 సెకండ్స్. ఓకే. ఈ 0కి క్యాన్సెల్. ఈ 6 6 36కి 36 క్యాన్సెల్. ఎంత మిగిలింది? 10 మిగిలింది. అంటే సో 10 టైమ్స్ అన్నీ కలిసి ఒక గంటలో మోగుతాయి అన్నట్టు. ఓకే. సో ఎప్పుడు ఎక్స్‌క్లూడింగ్ ద టోల్ ఎట్ ద ఫస్ట్. ఫస్ట్ ఉన్నదాన్ని ఎక్స్‌క్లూడ్ చేస్తే. ఒకవేళ అది ఇవ్వలేదనుకో మనకి 10 స్టార్టింగ్‌లో ఒకసారి అన్నీ కలిసి మోగుతాయి కదా! ఓకే. సో స్టార్టింగ్‌లో ఒకసారి అన్నీ కలిసి మోగుతాయి కాబట్టి ఆ 1 యాడ్ చేసి 11 టైమ్స్ అంటాం. కానీ మనం స్టార్టింగ్‌లో ఉన్నదాన్ని ఎక్స్‌క్లూడ్ చేయమన్నాడు కాబట్టి 10 టైమ్స్ అనేది మన ఆన్సర్ అయితది. ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. Samantha, Jessica and Roseline begin to jog around a circular stadium. They complete their one lap around the stadium in 84 seconds, 54 seconds and 63 seconds respectively. After how many seconds will they be together at the starting point అంటున్నాను. ఓకే. సో సమంత, జెతిక, రోజ్లైన్ అనేది ఒక సర్క్యులర్ స్టేడియంకి చుట్టూ జాగింగ్ చేస్తుర్రంట. ఓకే. సో ఒక ఆమె 84 సెకండ్స్‌లలో, ఇంకొక ఆమె 56 సెకండ్‌లలో, ఇంకొక ఆమె 63 సెకండ్స్‌లలో ఆ రౌండ్ ల్యాప్‌ని కంప్లీట్ చేశారన్నట్టు. ఓకే. సో ఆఫ్టర్ హౌ మెనీ హవర్స్ విల్ దే బీ టుగెదర్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అంటుండు. ఓకే. సో ఎన్ని హౌ మెనీ హవర్స్ అన్నాడా? హౌ మెనీ సెకండ్స్ సారీ. హౌ మెనీ సెకండ్స్ ఎన్ని సెకండ్స్ తర్వాత స్టార్టింగ్ పాయింట్‌లోకి వస్తారు. ఓకే. సో ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్‌లోకి వస్తారంటే ఈ 84కి, 56కి, 63కి ఎల్‌సీఎం దగ్గర. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఒక 30 సెకండ్స్‌లలో మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇది చూడండి. ఒక పర్సన్ 30 సెకండ్స్‌లలో ఒక రౌండ్ కంప్లీట్ చేస్తాడు. ఓకే. ఇంకొక పర్సన్ 60 సెకండ్స్‌లలో ఒక రౌండ్ కంప్లీట్ చేస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఈయన ఒక రౌండ్ ఎళ్లి ఇటొచ్చేలోపు ఈయన సగం చేస్తాడు కదా! 60 సెకండ్‌లో చేసేయన. ఓకే. సగం రౌండ్ చేస్తాడు. అంటే సెకండ్ రౌండ్‌లో ఒక రౌండ్ ఎళ్లి 30 సెకండ్ పర్సన్ ఒక రౌండ్ ఎళ్లి ఇంకొక రౌండ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ 60 సెకండ్స్‌కి ఈయన ఇక్కడ రీచ్ అయితాడు. మళ్ళీ 30 సెకండ్స్‌కి ఇక్కడ రీచ్ అయితాడు. అంటే 60 సెకండ్స్‌కి వీళ్ళిద్దరు మీట్ అయితారు కదా! ఓకే. సో ఎందుకు ఇక్కడ 60 సెకండ్స్‌కి అంటే సెకండ్ పర్సన్ 60 సెకండ్‌లో వస్తుండు. సో ఈ 30 సెకండ్ కూడా
ఇందులో పార్టే కదా, అంటే ఎగ్జాక్ట్లీ సగం ఉంది. కాబట్టి ఈ 62 అప్పుడు రీచ్ అవుతాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు 84కి, 56కి, 63కి ఆ మూడిటితోని డివైడ్ అయ్యే ఒక పర్టిక్యులర్ టైం ఉంటది కదా! ఆ టైం దగ్గర వాళ్ళు ముగ్గురు ఎగ్జాక్ట్‌లీ మీట్ అయితారన్నట్టు. ఇక్కడ సేమ్ అదే జరుగుతుంది. ఓకే. సో, 62 అనేది 30తోని ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయితది కదా! ఒక 2 టైమ్స్ ఉంది కదా! అంటే సెకండ్ రౌండ్‌కి మీట్ అయితారన్నట్టు. ఓకే. జనరల్‌గా ఆలోచించండి మీరు. ఓకే. సో, జనరల్‌గా ఆలోచిస్తే చాలా ఈజీగా అర్థమైతది. చూడండి ఇప్పుడు 84కి, 56కి, 63కి ఎల్‌సీఎం తీసుకుందాం. లేదు అంటే ఖచ్చితంగా ఆ నంబర్ అనేది 84తోని, 56తోని, 63తోని డివైడ్ కావాలి కదా! ఎందుకంటే ఎల్‌సీఎం కాబట్టి. ఓకే. సో, 63తోని డివైడ్ అయితుందంటే 63 అనేది 9 మల్టిపుల్. అంటే మన ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 336 కాదు. సెకండ్ ఆప్షన్ 504 అయితది. థర్డ్ ఆప్షన్ 252 అయితది. ఓకే. సో, 2 ఆప్షన్స్ ఉన్నాయి 9తోని డివైడ్ అయ్యాయి. సో, ఇందులో చూద్దాం. జనరల్‌గా 84. 84 అనేది ఏంటిది? సెవెంత్ 12 ఏళ్ళు 84 కదా! 84 మనం ఏం రాసుకోవచ్చు? ఓకే. సో, 12/7 కదా! అంటే మన ఖచ్చితంగా 12తోని డివైడ్ కావాలి, 7తోని డివైడ్ కావాలి కదా! అంటే 7తోని డివైడ్ కావాలి కదా! 7తోని ఈజీగా చెక్ చేయొచ్చు కాబట్టి, సో, చెక్ చేయండి. 504 7తోని డివైడ్ అయితుందా? 252 డివైడ్ అయితుందా చూడండి. 504 చూద్దాం. 7 ఏళ్ల 49, 7 నెలల 14 అయితుంది కదా! 772 టైమ్స్‌ల 504 వస్తుంది. ఓకే. సో, 252 కూడా చూద్దాం. ఆహ్, ఇది కూడా అయితుంది. 7 ముళ్ళు 21, 7 ఆరుల 42. ఓకే. సో, 36 టైమ్‌లో 7తోని ఆప్షన్ బి, ఆప్షన్ సి అయితుంది. ఓకే. సో, 56 కదా! ఓకే. సో, 56తోని చూద్దాం. 56తోని 252, 504. 56 అనేది దేని మల్టిపుల్? అది కూడా 8 సెవెన్సా? 8 ఏళ్ల 56 కదా! ఓకే. సో, 8 ఏళ్ల 56 కదా! సో, 7తోని అయితుంది కాబట్టి 8తోని అయితుందో కాదో చూద్దాం. ఓకే. సో, 8తోని 504 అయిద్దా కాదో చూద్దాం. 8తోని 504 అంటే హ్మ్. 50 కంటే 8 ఏళ్ల 56 అంటే 8 ఆరుల 48, 8 మూడు 24, 504 అయితుంది. సో, 252 అయిద్దా కాదో చూద్దాం 8తోని. 252 అనేది 8తోని అయిద్దా కాదా? 8 మూడు 24. సో, 12 కావట్లేదు కాబట్టి 252 మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. లేదు ఇంకా మీకు ఇంకా కన్‌ఫ్యూజన్ ఉందంటే ఎల్‌సీఎం కూడా చేద్దాం చూడండి. ఓకే. సో, 84కి, 56కి, 63కి ఎల్‌సీఎం కనుక్కుంటే సరిపోద్ది. ఓకే. సో, ఎల్‌సీఎం మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఎల్‌సీఎం కనుక్కుంటే చెప్పిన. వీటి మధ్య రేషియో తీసుకోండి. రేషియో తీసుకొని 2 నంబర్స్ తీసుకోండి. ఫస్ట్ 2 నంబర్స్ తీసుకొని వాటి మధ్య రేషియో తీసుకోండి. ఎల్‌సీఎం మీకు ఎప్పుడైనా కన్‌ఫ్యూజింగ్ ఉన్నప్పుడు. 84, 56 ఉంది కదా! సో, 7 12 84, 7 8 56. ఓకే. సో, 4 3 12, 4 2 8. ఇదొచ్చింది కదా! సో, దీన్ని దీనితోని మల్టిప్లై చేయండి. ఓకే. సో, 84 2 టైమ్స్ గాని, 56 3 టైమ్స్ గాని, ఈ 84, 56 యొక్క ఎల్‌సీఎం అయిద్దన్నట్టు. ఓకే. సో, 84 2 టైమ్స్ తీసుకుంటున్నా ఈజీగా ఉంటది కాబట్టి. 84 2 టైమ్స్ ఎంత? 8కి 2 టైమ్స్ ఎంత? 80కి 160, 4కి 8, 168. ఓకే. సో, 168 అనేది 84, 56 యొక్క ఎల్‌సీఎం. ఇప్పుడు రిమైనింగ్ నంబర్ ఎంత? 63 దాన్ని తీసుకోండి. ఓకే. సో, చూద్దాం. 7 రెండ్ల 14, 7 నాలుగు 28. ఓకే. సో, 7 తొమ్మిదిల 63. 3 ఎమ్ములు 24, ముళ్ళ ముళ్ళ 9. సో, పోయిందిది. ఈ 168ని 3తోని గాని, 63ని 8తో గాని మల్టిప్లై చేస్తే మనకి ఎల్‌సీఎం వస్తది. ఓకే. సో, 168ని 3తోని చేద్దాం ఈజీగా ఉంటది కాబట్టి. ఓకే. సో, 16 మూల 48, 480 ప్లస్ 3 ఎమ్ముల 24. సో, యాడ్ చేస్తే ఎంత? 504. సో, 504 అనేది మన ఎల్‌సీఎం అన్నట్టు. ఓకే. సో, ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అయిపోద్ది సింపుల్‌గా. ఇలా చేసినా ఏం లేదు. లేదు నేను ఇందాక చెప్పిన మెథడ్ చేసినా ఏం లేదు. సరే మీకు ఇంతకుముందు తెలిసిన మెథడ్ చేసినా ఏం లేదు. ఎల్‌సీఎం ఇది ఈజీ వే అన్నట్టు ఎల్‌సీఎం కనుక్కోనికి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. Bhuvan has some hens and some cows. If the total number of animal heads are 71 and the total number of feet are 228, how many hens does Bhuvan have అంటాడు. ఓకే. సో, భువన్ దగ్గర కోళ్ళు అండ్ ఇంకా ఆవులు ఉన్నాయంట. అయితే మొత్తం తలకాయలు 71 ఉంటే మొత్తం కాళ్ళు 228 ఉన్నాయంట. అయితే మొత్తం ఎన్ని కోళ్ళు ఉన్నాయని అంటుండు. ఓకే. సో, దీన్ని 2 టైప్స్‌లో చేయొచ్చు. 2 టైప్స్ చెప్తా చూడండి. 2 టైప్స్ నేర్చుకోండి ఈజీగా ఉంటాయి. ఓకే. సో, హెన్స్ అంటే హెచ్ అనుకుందాం. కౌస్ అంటే సి అనుకుందాం. ఓకే. సో, హెన్స్ ప్లస్ కౌస్ మొత్తం తలకాయలు 71 ఉన్నాయి కాబట్టి ఈ 2 కలిపి 71 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఫీట్ అన్నాడు కదా! ఓకే. సో, హెన్స్‌కి 2 కాళ్ళు ఉంటాయి కదా! 2 హెన్స్ అంటే హెన్స్‌కి 2 కాళ్ళు ఉంటాయి కదా! ఇవి ఓన్లీ ఫీట్ వరకు అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ కౌస్‌కి 4 ఉంటాయి. ఆవులకి 4 ఉంటాయి కాబట్టి 4సి ఇవన్నీ 228 కదా! ఓకే. సో, ఈక్వేషన్స్‌ని మనం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా హెన్స్, కౌస్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి మనకి. ఓకే. సో,
సో దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఓకే. సో 2 హెన్స్ ప్లస్ 2 కౌస్ ఈజ్ ఈక్వల్ టు 71 ఇంటూ 2. ఓకే. సో మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వెళ్ళిపోయింది. 2 కౌస్‌లోంచి 4 కౌస్ తీసేస్తే -2 కౌస్ ఉంటదా? ఈజ్ ఈక్వల్ టు 71 ఇంటూ 2 అంటే ఎంత? 142 కదా! ఓకే. సో 228లోంచి 142 తీసేయండి. 228లోంచి 142. 8 - 2 ఎంత? 6. 12 - 4 ఎంత? 8. 1 - 1 0 కాబట్టి 86. ఓకే. సో కౌస్ ఎంతొస్తది? 43 వస్తది. ఓకే. సో 43 ఆవులుంటే 43 ఆవులుంటే రిమైనింగ్ 71 ఎన్నుంటాయి? ఇవి 43 ఉంటే హెన్స్ అడుగుతుండు కదా! 43 ఉంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో పెట్టండి. హెన్స్ ప్లస్ కౌస్ ఎంత? 71 కదా! ఓకే. ఇవి 43 ఉంటే కౌస్ ఎంతుంటాయి? 71 - 43. 11 - 3 అంటే ఎంత? 7. అంతే కదా! ఓకే. సో 11 - 3 అంటే 8. సారీ 8. 11 - 3 అంటే 8. 6 - 4 అంటే 2. ఓకే. సో 28 ఉంటాయి. కానీ ఇక్కడ ఆప్షన్స్‌లో లేదు. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉన్నట్టుంది. నన్ ఆఫ్ దీస్ మన ఆన్సర్ అయిద్ది. ఓకే. ఓకే. నన్ ఆఫ్ దీస్ అనేది మన ఆన్సర్ అయిద్ది. ఒకవేళ ఇదే క్వెషన్‌ని మనం ఇలా కాకుండా త్రూ అలిగేషన్స్. ఓకే. సో అలిగేషన్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్టు ఒక దగ్గర కౌస్ తీసుకుందాం. ఒక దగ్గర హెన్స్ తీసుకుందాం. ఓకే. సో కౌస్ మొత్తం 71 తలకాయలు ఉంటే ఒక్కొక్క దానికి 4 కాళ్ళు ఉంటాయి కదా! ఓకే. సో హెన్స్ మొత్తం 71 తలకాయలు అంటే మొత్తం హెన్సే అనుకుంటున్నా ఒక కాడ. మొత్తం కౌసే అనుకుంటున్నా. ఓకే. సో ఒక్కొక్క దానికి 2, 2 ఉంటాయి. ఓకే. సో మల్టిప్లై చేస్తే ఇదేమవుతది? 142 వస్తది. ఇదేమొస్తది? 284 వస్తది. ఓకే. సో ఓవరాల్‌గా టోటల్‌గా అక్కడ వాళ్ళు ఇచ్చినయి ఎన్నున్నాయి? 228 ఉన్నాయి. ఓకే. సో చూడండి డిఫరెన్స్ తీసుకోండి. 284కి 228కి ఇటు సైడ్ వస్తది. ఇదేమో ఇటు సైడ్ వస్తది. ఓకే. సో 284కి 228కి మధ్య డిఫరెన్స్ ఎంత? 28 అంటే ఓకే. 14లోంచి 8 అంటే 6 వస్తది. 7లోంచి 2 అంటే 5 వస్తది. ఓకే. సో 56. 2 - 2 0. 56. ఓకే. సో ఇటు సైడ్ మనకి ఇందాక ఎంతొచ్చింది? 228లోంచి 142 అంటే ఐ థింక్ 43నా? కాదు. 228లోంచి 142 సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 2 6. 12 - 4 8. 0 వచ్చింది. 86 కదా! ఓకే. సో 86, 56 అంటే రేషియో తీసుకోండి. 4 టైమ్స్ పోదు కాబట్టి 2 మూడుల 2 4 2 16 అంటే సో కౌస్ అనేవి 43 ఉన్నాయి. హెన్స్ అనేవి 28 ఉన్నాయి అన్నట్టు. ఓకే. సో 43 + 28 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తది? 71 అన్నట్టు. ఓకే. సో కౌస్ అయితే 43, హెన్స్ అయితే 28. మీ ఇష్టం. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్‌లో ఈ ప్రాబ్లమ్ చేయండి. ఓకే. నెక్స్ట్ 1/4 ఆఫ్ ది 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 82. వాట్ ఈస్ ద నెంబర్ అంటాను. ఓకే. సో ఆ నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇక నెంబర్ ఎక్స్ అనుకుంటే 1/4 ఆఫ్ ది 2/5 ఆఫ్ ది నెంబర్ అనేది ఏమంటుంది మనకి 82 అంటుంది. ఓకే. సో చూద్దాం. 2 4 8 2 1 2. సో మనకి ఎక్స్ ఏమవుతుంది? 41 ఇంటూ 4 ఇంటూ 5. ఈ 4 ఇంటూ బైలో ఉన్నది ఇటు వస్తే ఇంటూ అవుతుంది కదా! 4 ఇంటూ 5 అంటే ఎంత? 20. అంటే 41కి ఎగ్జాక్ట్‌గా డబల్ అన్నట్టు. ఎంత? 82. 0కి 0. 820 అనేది మన ఆన్సర్. ఆప్షన్ బి. ఓకే. సో లేదు అంటే దీన్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు. పర్సెంటేజెస్‌లో మీకు ఆల్రెడీ చెప్పిన 1/4 అంటే ఏంటిది? 25% కదా! ఓకే. సో 25% ఆఫ్ ది 2/5 అంటే ఎంత? 40% కదా! ఈజ్ ఈక్వల్ టు 82 అయితే 100% కనుక్కోవాలి. ఆ నెంబర్ అంటే ఏంటిది? ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ 100% ఆఫ్ ది నెంబర్. ఓకే. 25% అంటే 1/4 1/4 ఆఫ్ ది 40 అంటే 10% అన్నట్టే కదా! ఓకే. సో 10% అనేది 82 అయితే 100% ఎంత? 820. ఓకే. సో ఈ ప్రాసెస్ వల్ల మీకు యూజ్ ఏందంటే మీరు చూడగానే ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ. 1/4 ఆఫ్ ది 2/5 అంటే సో 2/5ని పర్సెంటేజ్‌లో మార్చుకుంటే ఎంత? 40% కదా! ఓకే. సో 1/4 ఆఫ్ ది 40% అంటే 10% కదా! 10% అనేది 82 అంటే ఆటోమేటిక్‌గా ఆ నంబర్‌ని ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఆ నంబర్ యొక్క 100% చెప్పాలి మనకి. ఓకే. సో 10% అనేది 82 అంటే 100% ఆటోమేటిక్‌గా 820 అయితది. డైరెక్ట్ మనం ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.